గ్లోబల్ నేను మీ గణేష్ మిత్రులారా, అందరు ఎలా ఉన్నారు? ఈ వార్త మన జయశంకర్ భూపాలపల్లి గ్రూపులలో ఎక్కడ చూసినా ఈ వార్త కనబడతా ఉన్నది. ఈ ఫోటోలు రెండు హైలైట్ అవుతూ ఉన్నాయి. ఈ యొక్క ఫోటో ఎందుకు హైలైట్ అవుతూ ఉన్నాయి అంటే, ఇందులో విద్యార్థులతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. ఇందులో మహిళా ఎస్ఐ గారు ఇందులో ఉన్నారు అనమాట. ఇక్కడ కూడా ఉన్నారు, చూడండి, ఇక్కడ కూడా ఉన్నారు. అయితే ఏంటి మరి ప్యాడ్ పట్టుకొని ఎస్ఐ గారు ఎగ్జామ్ రాస్తున్నారా అని అనుకోవచ్చు మీరు, కానీ అది కాదు, మీరు పప్పులో కాలేసినట్టే. అయితే 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారట. ఎక్కడ అంటే ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లకు సంబంధించిన వార్త. టేకుమట్లలో 10th క్లాసు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఆకతాయిలు, డ్రగ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఈటీజింగ్ చేసే బ్యాచ్, స్టంట్ చేసే బ్యాచ్ అక్కడికి వచ్చి కొంచెం చిల్లరమల్లర పనులు చేస్తూ ఉంటారు కదా. ఎగ్జామ్ అవుతూ ఉంది అంటే చాలామంది ఫీమేల్ స్టూడెంట్స్ వస్తారు, మేల్ స్టూడెంట్స్ వస్తారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఈ గంజా బ్యాచ్లు, స్టంట్ చేసే బ్యాచ్లు, ఈ బండ్ల మీద ముగ్గురు పోకుంటూ ఆరన్ కొట్టుకుంటా హై స్పీడ్లో పోయే బ్యాచ్లు, ఇవన్నీ ఉంటారు కదా. వీళ్ళు వచ్చి కొంచెం అక్కడ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి ఎక్స్ట్రాలు ఏమైనా చేస్తున్నారా, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి మేడం ఏం చేసిందంటే మఫ్టీలో వచ్చింది అనమాట. ఒక విద్యార్థి లెక్కనే మారిపోయి సివిల్ లిస్ట్లో వచ్చి వాళ్ళ పడదామని వచ్చింది. కానీ అందులో ఆ మేడం చూడగానే మరి వాళ్ళకు గుండెల్లో రైలు పరిగెత్తినేమో ఒక్కడు కూడా రాలేదు. మళ్ళీ ఒక్కడంటే ఒక్కడు కుయ్యి మనలేదట. కుయ్యి మనకు కూడా సైలెంట్గా ఉండిపోయారట. ఎందుకంటే సివిల్ డ్రెస్లో ఉన్నా కానీ పోలీస్ పవర్ పోలీస్దే. అది ఎక్కడున్నా కానీ ఆ డ్రెస్కున్న వాల్యూ, ఆ ముఖంలో ఉన్న కళ పక్కా ఉంటుంది, ఏర్పడిపోతారు ఉత్తగానే. సో మొత్తానికైతే ఒక మహిళ ఉండి ఇంకో మహిళకు ఈవ్టీజింగ్ చేస్తున్న బ్యాచ్ నుండి ఉపశమనం కల్పించడం కొరకు, అదేవిధంగా ఎవరైతే స్టంట్స్ చేస్తూ అమ్మాయిలను ఈవ్టీజ్ చేస్తారో వాళ్ళ భర్తం పట్టడం కొరకు మేడం అందులో స్టూడెంట్ లాగా ఉండిపోయింది. సార్ నేనేమనుకుంటున్నా అంటే, మా ఛానల్ ద్వారా ఒక మహిళ అయి ఉండి ఇతర మహిళలకు ఈ ఈవ్టీజింగ్ బ్యాచ్, ఈవ్టీజింగ్ కూడా దరిదాపులో కూడా రానియొద్దు అనే ఆలోచనతో అందులోకి వెళ్ళింది అని చెప్పి నేను అనుకుంటున్నా. నిజంగా ఈ మేడం గారికి హ్యాట్సప్ చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నందుకు మహిళా పోలీసు వాళ్ళకు కూడా నిజంగా అభినందనలు కూడా చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా రేర్గా ఉంటుంది, చాలామంది చేయరు. ఏదో గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రోగ్రాంలు వస్తే అలా బ్యానర్లు పట్టుకున్నామా, పోయినామా, 4 ముచ్చట్లు చెప్పినామా, ఫోటోలు దిగినామా, వచ్చినామా, అంతే. కానీ మరీ ఇంత ఇంట్రెస్టింగ్గా పెట్టి ఇంట్రెస్ట్గా అందులో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కొంతమందితోనే సాధ్యం అవుతుంది. నేనేమంటున్నా అంటే, ఇలాంటి ఆనుముత్యాలకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని నేను అంటున్నా. అంటే ఎస్ఐగా మారక ముందు వస్తాయా, ఎస్ఐగా మారిన తర్వాత వస్తాయా, లేదా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి వీళ్ళు డిపార్ట్మెంట్లోకి వస్తారో కానీ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. ఈ పనికి నిజంగా హ్యాట్సప్ చెప్పవచ్చు మేడంకి. త్వరలో ఈ మేడంతో కూడా ఒక వాయిస్ తీసుకుంటాం, మీకు కూడా మేము వాయిస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాం. మేడం గారు ఎక్కడ ఉన్నా కానీ దయచేసి మా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ఇస్తే మేము కూడా మీరు చేసిన పనికి ప్రజానికానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ టేకుమట్లలో మేడం గారు హైలైట్ అవుతూ ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఈ వార్తలో ఒకసారి చదివేసే ప్రయత్నం చేద్దాం. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిల పట్ల ఆకతాయిలు వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి పోలీసులకు తెలిసింది. ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న ప్రబుద్ధుల ఆగడాలు కట్టడి చేయాలన్న విద్యార్థులను దృష్టి పెట్టాలని మహిళా ఎస్ఐ భావించారు. వారికి కట్టడి చేసేందుకు యూనిఫామ్లో వెళ్తే సరికాదని భావించారా? ఎస్ఐ తాను కూడా 10వ తరగతి విద్యార్థుల చేతిలో ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకొని మిగతా స్టూడెంట్స్తో కలిసి స్కూల్కు వెళ్తున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో అల్లరి మూకలకు చేసే పనులను నిశ్చితంగా పరిశీలించేందుకు ఇలా మారిపోయారట. చూడండి, ఇక నేను చెప్పినాక ఇంతకుముందు డ్రగ్ బ్యాచ్లు, స్టంట్ బ్యాచ్లు వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే మనల్లో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అమ్మాయిలు చూడంగానే కొంచెం ఎక్సెటర్ రేజ్ చేయడాలు, బండ్లు దింపడాలు, ఆడికి వచ్చి పక్కపక్కలు ఎక్కపక్కలు నవ్వడాలు, కామెంట్ చేయడాలు, ఇక కొన్ని మనోళ్ళకు ఉంటాయి అన్నట్టు. అవి బెండు తీసాక పోవు, దొరికితే మాత్రం భర్త పూజలే ఉంటాయి వీటికి. కాకపోతే మనోళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు కదా, అట్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల పట్ల ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న వారిని నియంత్రించేందుకు ఎస్ఐ
ఎవరికి అనుమానం రాకుండా విద్యార్థినిని రూపంలో దాల్చారు. లాఠీ యూనిఫామ్తో కాకుండా సాధారణ స్టూడెంట్గా పాఠశాలకు చేరుకున్నారు. ఎగ్జామ్స్ డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూడా తమకేమీ తెలియనట్టుగా నడుచుకున్నారట. చూడిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే నమస్తే మేడం అంటే ఎస్ఐ అంటారు కథం. కవరింగ్ చేయాలి అంటే తప్పకుండా ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. ఆమెకి ఏం తెలియనట్టుగా ఉన్నారనమాట. అంటే ఒక స్టూడెంట్ ఉండే పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్గా ఉన్నదన్నమాట. ఇక మనం ఈ మేడాన్ని మనం ఏమందాం, సింగం లేడీ అనవచ్చు, పోలీస్ సింగం లేడీ అనవచ్చు తప్పకుండా. ఎస్ఐ అమూల్య 10వ తరగతి పరీక్షకు హాజరైనట్టుగానే వెళ్ళి ఆకతాయిల గురించి ఆరా తీశారు. హడావుడి చేస్తూ విధులు నిర్వహిస్తున్నట్టే అల్లరి చేసి వారిని గుర్తించడం సాధ్యం కాదని గమనించి ఇలా తనదైన స్టైల్లో డ్యూటీ చేశారు ఎస్ఐ అమూల్య గారట మేడం పేరు. అయితే డెకాయి ఆపరేషన్ అంటే సాధారణంగా పోలీసు అధికారులు డెకాయి ఆపరేషన్ చేపడుతుంటారు. రద్దీ ప్రాంతాలు, మాల్స్ వద్ద భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, రక్షణలు చర్యలు ఎలా తీసుకుంటున్నారు అన్న విషయాలను గమనించేందుకు సాధారణ వ్యక్తులతో కలిసిపోయి డెకాన్ ఆపరేషన్ చేస్తుంటారు. దీనివల్ల అగాంతకులు జనాల్లోకి వచ్చి విధ్వంసకర చర్యలు పాల్పడకుండా ఉండేందుకు ఇలాంటి ఆపరేషన్లు చేపడుతుంటారు. ఇందుకోసం కొంతమంది బృందాన్ని ఉన్నతాధికారులు నియమించి ఆపరేషన్ చేస్తుంటారు. అయితే టేకుమట్ల ఎస్ఐ అమూల్య మాత్రం ఒక్కరే విద్యార్థినిగా యూటీజీలను కట్టడి చేసేందుకు డెకాయ్ ఆపరేషన్ మాదిరిగా ఆరా తీయడం గమనార్హం. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు టేకుమట్ల ఎస్ఐ తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెలువెత్తున్నాయి. మంచి పనికి తప్పకుండా అభినందనలు ఉంటాయి. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డగా ఉండి మరో ఆడబిడ్డకు అన్యాయం చేయలేదు కదా. ఒక ఆడబిడ్డగా ఉండి మరో ఆడబిడ్డకు అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకుంటుంది. నరకాసురుడు కదా వేసే శిక్షలు ఎట్లుంటాయో గట్ల వేస్తారు. అందుకోసమే మనోళ్ళు కూడా కొంచెం తగ్గాలి, కొంత మారాలి, మహిళల పట్ల గౌరవాన్ని కూడా పెంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థినిల పట్ల కూడా గౌరవం పెంచుకుంటే గిసొంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. సో మొత్తానికైతే మేడం గారు అయితే ఇలా ఈ పనికి మాత్రం ఈ చేసిన పనికి మాత్రం నిజంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లానే అప్రిషియేట్ చేస్తున్నది మేడం గారిని. 100% నిజంగా ఈ పనిని గొప్ప పనిగానే ఆలోచించుకోవాలి. ఒక విద్యార్థినిగా పోయి ఆకతాయిలో బెండు తీయడానికి శివమెత్తింది అంటే నాట్ ఎ జోక్. తప్పకుండా మేడం గారికి మంచి పదవిలో ఉండాలి. మంచి రానున్న రోజులలో కూడా ఒక సిఐ గారును, ఒక డిఎస్పి గారును కూడా చూడాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కొంతమంది అయితే పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు డెకాయ్ ఆపరేషన్ పడతారంట. డెకాయ్ ఆపరేషన్ అంటే ఏంటిది అంటే మాల్స్లలో పెద్ద రద్దీ ఉన్న ప్రాంతాలలో ఎవడన్నా ఈటీజింగ్ చేస్తున్నాడా, ఎవడన్నా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడా, ఎవడన్నా అమ్మాయిలను తిడుతున్నాడా, మర్డర్లు చేస్తున్నాడా అని చెప్పి అప్పుడప్పుడు మారువేషంలో వస్తారట. వస్తే అక్కడ తేలిపోతుంది. ఇక మనలాగానే కలిసిపోయి ఆటోమేటిక్గా ఎవడన్నా లొల్లు పెడతా అంటే డైరెక్ట్ వాళ్ళు పట్టేసుకొని ఐడి కార్డు చూపెట్టి పోలీసు అని చెప్పి ఎక్కించుకొని పోతారు అనమాట. సో మేడం గారు చెప్పింది డెకాయ్ ఆపరేషన్ కూడా కాదంట, సొంతంగా చేసిందంట. ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ వస్తాయి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ పెద్ద ఆపరేషన్లు కాకుండా సొంతంగా ఆపరేషన్ చేయడంలో ఈ పోలీసు వాళ్ళు నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. అంటే అన్ని విధాలుగా అందరు ఇలా చేయడం అనేది చేయరు, కష్టం. కాకపోతే కొంతమంది ఆణిముత్యాలు ఉంటారు. ఆ కొంతమంది ఆణిముత్యాలు ఈ విధమైన పనులు చేస్తూ ఉంటారు, మంచి పొజిషన్లో కూడా ఉంటారు.